నెల్లూరు జిల్లా వింజమూరులో ప్రేమ వికటించింది. ప్రేమ వ్యవహారం బెడిసి తల్లి కూతుళ్లపై దాడి జరిగింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటు చేసుకుంది. వింజమూరులో నాగరాజు, పూజిత గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగరాజుకు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీన్ని ఆగ్రహించిన నాగరాజు ప్రియురాలు పూజిత ఆమె తల్లి పై దాడి చేశారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సిఐ ఫిరోజ్, ఎస్ఐ కోటిరెడ్డి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో వింజమూరు టౌన్లో వైశాఖ బజార్లో ఉంటున్న సంక్రాంతి పూజిత అట్లాగే వాళ్ళ అమ్మ కాంతమ్మ ఇద్దరి మీద కూడా కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడి గల కారణాలను మేము విచారిస్తే ఈ సంక్రాంతి పూజిత అనే అమ్మాయి నాగరాజు అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టుగా, అయితే నాగరాజు అనే వ్యక్తి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉండటం వల్ల పూజిత గానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ అబ్బాయితో మ్యారేజ్ చేయడానికి ఇష్టపడటం లేదని దీన్ని మనసులో పెట్టుకొని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతో పౌరవండాలు నరికే కత్తిని ఎక్కడో బయట కొనుక్కొని వచ్చినట్టుంది. మార్నింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళ ఇద్దరి పైన కూడా దాడి చేశాడు. వాళ్ళకి తీవ్రమైన గాయాలైన బట్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ దాడి చేయడం వల్ల కాంతమ్మ అనే మహిళకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను పరారయ్యాడు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము కూడా బాధితుల్ని పరామర్శించి అట్లాగే హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఒంటేరు నాగరాజు అనే అతని వ్యక్తికి పట్టుకునే దాని నిమిత్తం 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం. అతని నేటివ్ పామూరు ఆల్రెడీ పంపించున్నాం. సాధ్యమైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేస్తాం. అట్లాగే ఈ విషయం మీద కూడా నాన్ అవైలబుల్ కేసు 307 కింద కేసు నమోదు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం సాధ్యమైనంత త్వరగా ఈ రోజే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.